కుటుంబం తరపున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరం ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఈ వాక్యంలోనికి వెళ్దాము. దేవుడు ఒక నరుణ్ణి సృష్టించినాడు అంటే ఒక ప్రణాళిక తప్పనిసరిగా ఉంటుంది. కానీ మన జీవితంలో మనము తీసుకున్న నిర్ణయాల మీదనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. దేవుడు ఏమో ప్రతి ఒక్క బిడ్డలని ఆశీర్వదించాలి అని, ఉన్నతమైన స్థానంలో ఉంచాలి అని, వారికి ఏది కూడా కొదువ ఉండకుండా సమృద్ధి అయిన దీవెనలను ఇవ్వాలని ఆయన ఆశపడతాడు. కానీ దేవుని గురించిన జ్ఞానము లేక సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, స్వచిత్తాన్ని చేసుకుంటూ వెళ్తూ ఈరోజు శాపాన్ని, నష్టాన్ని, బాధని, సంతోషం లేకుండా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. నచ్చిన జీవితాన్ని ఎంచుకొని, నచ్చిన వారిని ఎంచుకొని, ఇష్టానుసారమైన జీవితాన్ని కొనసాగించి ఎంతోమంది ఈరోజు నష్టాన్ని, శాపాన్ని అనుభవిస్తున్న వారు ఉన్నారు. అయితే అటువంటి వారందరి గురించి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనతోని మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దయచేసి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా మీరు వినండి. ఈరోజు అంశము, నీవు దేవుని చిత్తము నెరవేర్చేవాడిగా ఉన్నావా అనేది ప్రభువు అడుగుతున్న ప్రశ్న. మన ఆత్మీయ జీవితంలో సాతానుడు ఎన్నో మార్లు వాడు శోధిస్తూ ఉంటాడు, వేధిస్తూ ఉంటాడు. శ్రమలలో, నష్టంలో, ఇబ్బందుల్లో తీసుకువెళ్ళాలని వాడు ఎన్నో ప్రయత్నిస్తూ ఈరోజు జీవితాలు నాశనమైపోయిన యవ్వనస్తులు ఉన్నారు. జీవితాలు, కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది లేకుండా, భార్య భర్తల మధ్య, బంధువులలో, కుటుంబాలలో గలిబిలిని వాడు క్రియేట్ చేస్తున్నాడు. 3 రకాల చిత్తములు ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఇక వినండి. 3 రకాల చిత్తాలు ఉన్నాయి. 3 రకాలు. 1 దేవుని చిత్తము. అందరు చెప్పండి. 1 దేవుని చిత్తము. 2 స్వచిత్తము. 3 సాతాను యొక్క చిత్తము. హల్లెలూయా. దేవుని చిత్తము, మానవుని చిత్తము, సాతాను యొక్క చిత్తము. ఈ 3 రకాల చిత్తాలు. అంటే చిత్తము అంటే ప్రణాళిక, దేవుని యొక్క ప్లాన్. ఇక్కడ దేవుని గురించిన జ్ఞానము మానవుడిలో లేకుండా చెయ్యాలని సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదామని వాడు ఎన్నో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు చాలామంది క్రైస్తవులు, చాలామంది విశ్వాసులు సరైన నిర్ణయము తీసుకోక, ఏది చెయ్యాలి, ఏది చెయ్యొద్దో తెలియక, ఏది పాపము, ఏది పాపము కాదో తెలియక ఈరోజు కన్ఫ్యూజన్లో ఉంటున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నీ జీవితం పట్ల నీవు కన్ఫ్యూజన్కి గురవుతున్నావు అంటే నువ్వు తెలుసుకోవాలి, అక్కడ నిన్ను సాతానుడు శోధిస్తున్నాడని. ఏం చెయ్యాలో నీకు అర్థం కావట్లేదు. నీ జీవితం పట్ల, నీ యొక్క భవిష్యత్తు పట్ల, నీ పిల్లల భవిష్యత్తు పట్ల ఏమైపోతుందో అనే ఎన్నో ఆలోచనలు, ఎన్నో వేదనలు. రేపు ఏం జరుగుతుందో, నా పిల్లల భవిష్యత్తు, నా భవిష్యత్తు అని అర్థం కాలేని స్థితిలో చాలామంది ఉంటున్నారు. ఈరోజు నువ్వు ఒక సరైన నిర్ణయము తీసుకోకపోవడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే, ఆ నిర్ణయము తీసుకుందామని నీవు అనుకున్న టైంకి కన్ఫ్యూజన్ అయిపోతున్నావు, కలత చెందుతున్నావు.
ఇది చెయ్యాలా వద్దా, ఇది కరెక్టా కాదా, ఇది చేస్తే ఏం జరుగుతుందో, ఇలాంటి ఆలోచనలతో ఒకవేళ నువ్వు ఉంటే ఈరోజు ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ వ్యాపారం గురించైనా, వివాహం గురించైనా, ఇండ్ల గురించైనా, వస్తువుల గురించైనా, ఉద్యోగాల గురించైనా, ఏ విషయంలో అయినా సరే ప్రార్థన లేకుండా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా అక్కడ సాతానుడు పనిచేస్తాడు. దేవుని సహాయము కోరకుండా నీ ఇష్టానుసారంగా నేను చేస్తా అంటే అక్కడ సాతానుడు పనిచేస్తాడు. ఈరోజు తొందరపడి వ్యాపారాలు చేస్తూ నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. తొందరపడి వివాహాలు చేసుకొని నష్టపడిన వాళ్ళు ఉన్నారు. తెలిసి తెలియక దేవునికి వ్యతిరేకంగా, విరుద్ధంగా ఎన్నో సంబంధాలు పెట్టుకొని ఈరోజు బాధపడుతున్న వారు, నిందించబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఏ చదువు చదవాలో అర్థం కాక తొందరపడి ఉద్రేకపూర్వకంగా నిర్ణయాలు తీసుకొని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకటి, మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను. నీ జీవితంలో తొందరపాటు కలిగితే, తొందరపడి నిర్ణయాలు ఒకవేళ నువ్వు తీసుకున్నట్లయితే నిశ్చయముగా నీవు సాతాను ఒడిలో పడినావు అని అర్థం. నీ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా ఉండొద్దు, నీవు తీసుకోవద్దు. ఎవరైనా నీ భవిష్యత్తు నిమిత్తం ఎవరైనా తొందర పడేటట్లుగా ప్రేరేపిస్తే నువ్వు చాలా ప్రభు సహాయాన్ని నువ్వు అడగాలి. హల్లెలూయా. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటట్లుగా చేసేది సాతాను. ఉద్రేకపూర్వకంగా నువ్వు ఏ నిర్ణయాలు తీసుకున్నా అక్కడ శరీరం పనిచేస్తుంది. ఉద్రేకం అనేది నీకు పని చేయొద్దు. తొందరపాటు నిర్ణయాలు అనేది ఎప్పుడు కూడా పని చేయొద్దు. ఎందుకంటే ఈరోజు చాలామంది తప్పుడు నిర్ణయాల వల్ల ఇబ్బందుల్లో కూడుకుపోయి లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుని ప్రణాళిక ఏంటో నీకు అర్థం కాలే. ఇంకా ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో జరిగిన నష్టము, జరిగిన అవమానము, వచ్చిన నిందలు ఏవైతే ఉన్నాయో నీవు పొరపాట్లు చేయడమును బట్టి, స్వచిత్తాన్ని చెయ్యడమును బట్టి జరిగినవే అన్నీ కూడా. ఇక్కడ సాతాను చిత్తము నీ జీవితంలో ఒకవేళ జరిగితే దేవుని కృప నిన్ను వెంటాడుతుంది. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానము నా కుమారుడికి, నా కుమార్తెకి ఇంకా లేదు. కాబట్టి సాతానుడు వాడు ఆడుకుంటున్నాడు నా యొక్క ప్రియ కుమార్తెని, కుమారులనని దేవుడు కృప చూపించగలుగుతాడు. కానీ నాకు అన్ని తెలుసు, నేను ఏదైనా సాధించగలను అని ఏ సహాయము లేకుండా నువ్వు తొందరపడు నిర్ణయాలు తీసుకుంటే అక్కడ దేవుడు కూడా మౌనంగా ఉంటాడు, దేవుడు కూడా మాట్లాడడు. అర్థమవుతుందా? అందుకే మనము ఏ నిర్ణయాలు తీసుకున్నా చాలా జాగ్రత్తగా మనం అడుగులు ముందుకు వేయాలి. ఒకటి, మనము చేసే ప్రార్థనలు, మనము చేసే విజ్ఞాపనలు, మనము చేసే ఉపవాసాలు, మొదటిగా నువ్వు ఒక విషయం గురించి ప్రార్థన చేసేటప్పుడు అది దేవుని చిత్తమా కాదా అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇది దేవుని చిత్తము అని తెలుసుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని చిత్తము కాకుండా నువ్వు ప్రభువుని ఏది అడిగినా దేవుడు చెయ్యడు. ఈరోజు నీ ప్రార్థనలకు సమాధానం రాకపోవడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, కన్ఫ్యూజ్ అవ్వడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. కాబట్టి నువ్వు ఎంత ప్రార్థనలు, ఎంత ఉపవాసాలు చేసినా రహస్యందల్ దర్యాల నీకు సమాధానము దొరకట్లేదు. అంతేకాకుండా దేవుని చిత్తము లేని మనుషులు నీ జీవితంలోనికి వస్తే అక్కడ శాంతి సమాధానాలు దూరం అయిపోతాయి.
నేను మరలా చెప్తున్నాను, దేవుని చిత్తమైన మనుష్యులు నీ జీవితంలోనికి వస్తే, కుటుంబ సభ్యులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, బంధువులైనా, భార్య అయినా, భర్త అయినా, భర్త నుంచి వచ్చే బంధమైన, భార్య నుంచి వచ్చే బంధమైన, ఎవరైనా కావచ్చు, దేవుని యొక్క చిత్తము కాకపోతే అక్కడ శాంతి సమాధానం అనేది ఉండదు. ఆ గుంపులో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. ఈరోజు ఒక వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తితో నీకు డిస్టర్బెన్సెస్ ఏర్పడుతున్నాయి. అప్పుడు నువ్వు గ్రహించాలి, దేవుని చిత్తము కాదు అని. డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయంటే, నీ స్వచిత్తము చేస్తున్నావు కాబట్టి దేవుని చిత్తము నీకు దూరమైపోయింది, దేవుని కృప నీకు దూరమైంది, దేవుని సమాధానం దూరమైంది. దేవుడు కూడా మౌనంగా ఉంటాడు. ఈరోజు నీ కుటుంబంలో గొడవలు, నెమ్మది లేకపోవడం, వాళ్ళ అందచందాలను చూసి, వాళ్ళ మాయమాటలను చూసి నువ్వు ఉబ్బిపోయావు, వాళ్ళ మాటలను చూసి కరిగిపోయావు. ఈనాటికి నీ జీవితంలో ఏం జరుగుతుంది? సమాధానం లేదు, నీకు నెమ్మది లేదు, ఏదో కోల్పోయిన అనుభవం నీ జీవితంలో జరుగుతుంది. అంటే తక్షణమే నువ్వు డిసైడ్ అయిపోవాలి, ఇది దేవుని చిత్తము కాదు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ, ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటూ, దానివల్ల వచ్చే శోధనల వల్ల, దానివల్ల వచ్చే ఇబ్బందుల వల్ల దేవుడు నాకేం చెయ్యట్లేదు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు నాకు ఏమి చెయ్యట్లేదు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడి మీద కోపం పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మనకి దేవుని గురించిన జ్ఞానం కావాలని అపోస్తలుడైన పౌలు అంటాడు సంఘంతోని, కొరింథీ సంఘంతోని. ఈరోజు నీ సొంత చిత్తాలు చేయడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి నీ జీవితంలో. నువ్వు ఆలోచించాల్సిన విషయం ఈరోజు, ఎవరిని పడితే వారిని నమ్మడం వల్ల నువ్వు ఈరోజు దేవుని యొక్క కృపకి దూరం అయిపోయినావు. ఎవరిని పడితే వాళ్ళని విశ్వసించడం వల్ల దేవుని మొదటి ప్రేమకి నువ్వు దూరం అయిపోయావు. నువ్వు తెలుసుకోవాలి. అందుకే యోహాను భక్తుడు ఒక మంచి మాట అంటాడు, మనం చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనునని మనకు కలిగినవని ఎరుగుదుము. ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడు? నువ్వు ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవితంలో అది ఆయనకి ఇష్టమైతే అది చేస్తాడు. నీకు దేని గురించిన జ్ఞానం కావాలి అంటే, ఇది నా జీవితంలో దేవునికి ఇష్టమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేయాలి. అర్థమవుతుందా? ఈ మనుష్యుడు, ఈ వస్తువు, ఈ పరికరం, ఈ వ్యాపారం, ఈ భూమి దేవుని చిత్తమా కాదా అనేది నువ్వు తెలుసుకోవాలి. దేవుని చిత్తమైతే ఏ విధంగా ఉంటుంది? మార్గాలన్నీ సరళమవుతాయి. దేవుని చిత్తమైతే, జాగ్రత్తగా వినండి, దేవునికి ఇష్టమైతే మార్గాలన్నీ
సరళమవుతాయి. అప్పుడు ఆ మార్గాలన్నీ స్థిరంగా ఉంటాయి. దేవుడు హింటిస్తాడు. దేవుని చిత్తము కాకపోతే గలిబిలి, సమాధానం, రెండు తలంపులు పనిచేస్తాయి, రెండు మాటలు పనిచేస్తాయి. ఈ రెండు తలంపులు, రెండు మాటలు వస్తున్నాయి అంటే తక్షణమే దాని నుండి దూరం అయిపోవాలి. హల్లెలూయా. ఈరోజు సాతాను చిత్తము వల్ల నీ కుటుంబంలో శ్రమలు అనుభవిస్తున్న అనుభవాలు కూడా ఉన్నాయి. ఎందుకు సాతాను చిత్తం ఏర్పడ్డది? ఎందుకు నీ జీవితంలో సాతాను చిత్తం ఏర్పడ్డది అంటే అది ప్రభువుని అడగలే. అర్థమవుతుందా? ఇంకొక విషయాన్ని నేను జాగ్రత్తగా చెప్తాను, వినండి. దేవుని చిత్తంలో ఒక మనిషి వచ్చినప్పుడు కూడా శోధనలు వస్తాయి. ఒకటే కోణంలో నీవు ఆలోచించదు బిడ్డ. దేవుని చిత్తంలో దేవుని కోసం వాడబడుతున్నప్పుడు కూడా వాడు ఎంటర్ అవుతాడు సాతానుడు. నేను మరలా క్లియర్గా చెప్తున్నాను. దేవునిలో నిన్ను డీప్గా, లోతుగా ఏ మనుషులైతే నడిపిస్తారో వాళ్ళు దేవుని పంపించిన మనుషులు నీ దగ్గరికి. అర్థమవుతుందా? ఈరోజు వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్న మనుషులు ఉన్నారు, ఉంటున్న గుంపు ఉన్నది. అందుకే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నువ్వు గమనించి ఈరోజు నువ్వు తెలుసుకో ఏమవుతుంది నీ జీవితంలో. దేవుడు 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 చూడ్డానికి అన్ని బాగానే ఉంటాయి. చూడ్డానికి ఆయన భక్తిపరుడే, నిన్ను నమ్మేటట్లుగా చేస్తాడు. నిన్ను నమ్మేటట్లుగా, నిన్ను ముంచడానికి, నిన్ను వాడుకోవడానికి ఎన్నో మాయ మాటలు చెప్తాడు. దేవుని పేరు అడ్డు పెట్టుకొని అలాంటి వాళ్ళతో జాగ్రత్త. ఎందుకంటే అక్కడ సాతానుడు తానే వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. సాతానుడు తానే వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. అయితే అక్కడ క్రియలు ఉండవు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. ఒకరిని ప్రేమించరు, ఒకరిని చేరదీయరు, ఒకరి గురించి ఆలోచించరు, ఒకరి మీద కనికరపడరు. క్రియల వలన వానికి అంతము. అర్థమవుతుందా? చాలా మీరు జాగ్రత్త కలిగి ఉండాలి బిడ్డ. ఈ దినాలలో ఎక్కువగా యవ్వనస్తులు వాళ్ళ జీవితము నాశనం చేసుకోవడానికి ముఖ్యమైన కారణము ఒకటి, దేవునికి, కుటుంబానికి వ్యతిరేకంగా జీవించడం. రెండవది, ఆ యవ్వనస్తుల భవిష్యత్తుని నాశనం చెయ్యాలని యవ్వనస్తుడు అనుకోడు, యవ్వనస్తురాలు అనుకోదు. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏ మత్తులో ఉన్నారు అని. వాళ్ళు ఒక బంధకాలలో ఉన్నారని తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే నష్టపోయినప్పుడు, కోల్పోయినప్పుడు, లాస్ అయిపోయినప్పుడు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అప్పుడు అర్థమవుతుంది. అందుకే నీవు ఏ నిర్ణయం తీసుకున్నా మొదటిగా దేవుణ్ణి అడిగి నిర్ణయం తీసుకోవాలి.
మనం ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా అడిగితే ఆయన మన మనవి ఆలకించి తప్పకుండా సమాధానాన్ని ఇస్తాడు. ఈరోజు అనారోగ్యంతో నువ్వు ఉన్నావు అంటే తెలియని శాపం అనేది తాండవిస్తుంది. అర్థమవుతుందా? ఆ శాపాన్ని నువ్వే తుడిచివేయాలి. ఏ విధంగా వచ్చింది ఆ శాపం? నీకున్న ఇబ్బందులు, సమస్యలు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా ఒక బంధకం, ఒక అనారోగ్యం. దేవుని చిత్తం ఏమున్నది? నువ్వు స్వస్థత పొందుకోవడం. కానీ ఇక్కడ విరుద్ధంగా జరుగుతున్నది. దేవుని చిత్తం ఏమున్నది? నువ్వు ఆశీర్వదించబడడం. అంటే నువ్వు తెలుసుకో ఈరోజు ఏం జరుగుతున్నది అని. వదిలిపెట్టు. దేవునికి నచ్చనివి దూరం పెట్టు. తద్వారా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా గెత్సెమనే తోటలోనికి వెళ్ళి మొదటిగా కొండ మీదకి వెళ్తాడు. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. మీరు ఇక్కడే ఉండండి. శిష్యుల్ని అంటాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని నేను వస్తాను, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చూద్దాం ఒకసారి ఆ వచనాన్ని. లూకా సువార్త 22వ అధ్యాయం తీయండి అందరూ బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి లూకా సువార్త 22వ అధ్యాయం 39 నుంచి చదువుకుందాం. ఈ యొక్క వాక్యంలో ఉన్న డెప్త్ ఏంటిదో మనము తెలుసుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 39 నుంచి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివల కొండకి వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడానికి మునుపు యేసు ప్రభువు ఏం చేసినాడు? తన వాడక చొప్పున ఒలివల కొండకు వెళ్ళినాడు. ఒలివల కొండ మీదికి ఆయన వెంట శిష్యులను కూడా తీసుకొని వెళ్ళి శిష్యులకి అక్కడ ఏం చెప్పినాడు? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంతే. దేవుని చిత్తముని జీవితంలో జరగాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు ఆయన. కానీ శిష్యులు ఏం చేసినారు? ప్రార్థన చేయలే, నిద్రపోయారు. మరలా వచ్చినాడు ప్రార్థన మధ్యలో. యేసు ప్రభుకి ప్రేరేపణ వచ్చి ప్రార్థన మధ్యలో శిష్యుల దగ్గరికి వచ్చినాడు. ఎందుకు పడుకుంటున్నారు? లేండి, లేచి ప్రార్థన చేయండి అంటున్నాడు. మరలా వెళ్ళినాడు ఒలివ కొండకి, మరలా ప్రార్థన చేసి మరలా మధ్యలో వచ్చినప్పుడు మరలా పడుకున్నారు. వీళ్ళు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి, పేతురు, యోహాను, యాకోబు, లేండి, లేచి ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన చేయలే. అప్పుడు యేసు ప్రభు అంటాడు, సమయము మించిపోయింది, ఇక మీరు నిద్రపోండి. అక్కడ శిష్యుల జీవితంలో జరిగిన పరిణామం ఏమిటి అంటే ప్రార్థన చెయ్యకపోవడం. దాని ద్వారా యేసు ప్రభువు అప్పగించబడినప్పుడు వీళ్ళు చెల్లాచెదురైపోయినారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువు ఎంత చేసినాడో, ఎన్ని కార్యాలు చేసినాడో అన్ని మర్చిపోయి చెల్లాచెదురైపోయినారు. అప్పుడు యేసు ప్రభువు చెల్లాచెదురైపోయిన శిష్యులని పక్కకు పెడితే ఈ ఒలివల కొండ మీదకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ప్రార్థన చేసిన తర్వాత కింద వచనం చూద్దాం. 41. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుండి, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే
తొలగించుటకు ఆయనను నీ చిత్తమైతే నా తొలగించుము, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అంటే మీరు గమనించండి, ఇక్కడ దేవుని చిత్తము, స్వచిత్తము, సాతాను చిత్తము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దేవుని చిత్తము చేస్తూ ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆయనకి తెలుసు శ్రమ రాబోతుంది అని, నిందలు పాలవుతాడని తెలుసు, కొరడాలతో కొట్టింపబడతాడని తెలుసు, ఆయనని సిలువ వేస్తానని తెలుసు. అంత బాధలో ఉన్నా కూడా, అంత కష్టంలో ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువు నా చిత్తం కాదు నీ చిత్తమే అన్నాడు ఆయన. అంటే చూడండి, మన జీవితంలో మనం ఆయన కోసం బ్రతుకుతున్నప్పుడు నీ జీవితం దేవుని చిత్తానుసారంగానే వెళ్తుంది. అయినా కూడా నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు అంటే దేవుడు అనుమతిస్తున్నాయి కాబట్టే వస్తున్నాయి. అర్థమవుతుందా? దేవుడు అనుమతిస్తున్నాడు. గడిచిన మాసాలు, గడిచిన దినాలన్నీ కూడా ఒకటైతే, నువ్వు యేసు ప్రభువుని తెలుసుకున్నావు అంటే నువ్వు దేవుని చిత్తము చేయడానికి సిద్ధపడుతున్నావని అర్థం. అర్థమవుతుందా? యేసు ప్రభువు తెలుసుకొని కూడా ఎంతోమంది ఈరోజు రాంగ్ వేలోకి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లే. ఇప్పుడు ఈరోజు యేసు ప్రభు నమ్ముకొని నీకు శ్రమ వస్తున్నది కదా, దాని గురించి మాట్లాడుతున్నా. ఒకటే ప్రార్థన చేస్తున్నాడు, నా చిత్తమైతే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసేయి ప్రభువా అన్నాడు ఆయన. మరలా ఎమ్మటే నా చిత్తం కాదు నీ చిత్తమే అన్నాడు. నువ్వేమని ప్రార్థన చేయాలంటే, బిడ్డ, నీకు ఒక బాధ వచ్చింది అంటే అది నీ చిత్తం అయితే ఆ బాధను అనుమతించు, తట్టుకునే శక్తి కూడా నాకు ఇవ్వు. యేసు ప్రభు అదే చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది? కంటిన్యూషను, నీ చిత్తమైతే సిద్ధించును గాక అని ప్రార్థన చేశాను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, నువ్వు ఏ శోధనలో నువ్వు ఉన్నా కూడా, కొన్ని వస్తున్నాయి అంటే నువ్వు నీ సేవా పరిచర్యలో కావచ్చు, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఒక శోధన వచ్చినప్పుడు, దేవా అది నీ చిత్తం అయితే అనుమతించు ప్రభువా. అర్థమవుతుందా? నీ చిత్తం కాకపోతే ఆ మనుషులను తీసేయి, ఆ బాధలు తీసేయి, ఆ నిందలు తీసేయి. ఒకవేళ ఇవన్నీ రావడము నీ చిత్తం అయితే, ఆనాడు దేవదూత నీ దగ్గరికి వచ్చి నిన్ను బలపరిచినట్లుగా నువ్వు నన్ను బలపరచు, తగిన శక్తిని నాకు ఇవ్వు. ఈ ప్రార్థన చేయరు. ఎంతసేపు ఉన్న శ్రమలు, శోధనలు, మనము ఆశపడతాం వస్తువుల మీద, మనుషుల మీద, పరికరాల మీద, గొప్పగా ఉండడం కోసం వాటి మీద వీటి మీద ఆశపడతాం. ఆశపడడంలో తప్పు లేదు. ఒకవేళ నువ్వు ఆశపడినది అది దైవ చిత్తానుసారమా కాదా? అది దైవ చిత్తానుసారము కాకపోతే నువ్వు దాని మీద ఎంతో ప్రేమ పెట్టుకుంటావు, ఎంతో మమకారం పెట్టుకుంటావు. అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటిదంటే, దాని మీద నాకు మనస్సు ఉండకుండునట్లు తీసేయి. ఆమేన్. అర్థమవుతుందా? దాని మీద మనస్సు నాకు రావద్దు. మనుష్యుడైనా, వస్తువైనా, ఏదైనా మనస్సు రావద్దు. ఆ మనస్సు రావద్దు. నీకు చిత్తమైనదే నా జీవితంలోనికి జరిగించు. చూడండి, కొంతమంది జీవితాలలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటో చిన్న వయసులోనే అర్థమవుతుంది.
వాళ్ళు అన్యులైనా, నాస్తికులైనా, విగ్రహారాధకులైనా, ఏ మతము వాళ్ళైనా, హిందువులైనా, దేవుని యొక్క చిత్తం ఏంటో అనేది చిన్న వయసులోనే అర్థమవుతుంది. అదే విధముగా దేవుడు యోనా జీవితాన్ని మనం తీసుకుందాం. యోనా మీద దేవుని ప్రణాళిక ఉన్నది. ఈ యోనా భక్తుడు, దేవుడు మాట్లాడతాడు యోనాతోని, యోనా నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ నేను చెప్పవలసిన విషయాలు నువ్వు చెప్పు. చూద్దాం యోనా గ్రంథం, అందరూ బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే యోనా 1వ అధ్యాయం. యోనా 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఈ 1 నుంచి 3 వచనాలలో మనం చదివినట్లయితే, యెహోవా వాక్కు అమితయు కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతిని కలిగినను ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా మెప్పేపుకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడ చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చు యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషున పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను క్రేగి ఓడ బద్దలై పోవుగతి వచ్చెను. హల్లెలూయా. ఎందుకు యోనా పడవ ఎక్కగానే ఆ తుఫాను వచ్చింది? ఇటేమో యోనాతోని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తం ఏమిటి అంటే, నీవు నినివే పట్టణానికి వెళ్ళి నేను ప్రకటించినది, నా దృష్టికి ఆ ప్రజల యొక్క స్థితి ఘోరమైంది యోనా, నువ్వు వెళ్ళి నేను చెప్పిన మాట చెప్పు అంటే, యోనా ఏం చేసినాడంటే, ఈ నినివే పట్టణము తూర్పు ఉంటే ఈయన తర్షీషుకు పారిపోయినాడు. ఎందుకంటే దేవుని పని చేయడం ఇష్టం లేదు యోనాకి, దేవుని చిత్తం చేయడం ఇష్టం లేదు. అందుకే పారిపోతున్నప్పుడు అక్కడ ఏ పడవలైతే యోనా ఎక్కినాడో ఆ పడవకి పెద్ద తుఫాన్ వచ్చింది. అంటే ఈరోజు నీ మార్గము కరెక్టే బిడ్డ, నువ్వు ఎంచుకున్న మార్గము కరెక్టే, నువ్వు వెళ్తున్న మార్గము కరెక్టే, నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావు. కానీ సాతానుడు ఎంతో మందిని పంపిస్తాడు మన జీవితంలోకి. అర్థమవుతుందా? అందుకే ఆయన కృప నిన్ను వెంటాడి మరలా తీసుకొని వస్తుంది. యోనానేమో నాకొద్దు నేను చెయ్య అని వెళ్ళిపోతున్నాడు ఆయన, కానీ దేవుని కృప వదిలిపెట్టలే యోనాని. ఎన్నుకోవాలంటే కోకొల్లల మంది ఉన్నారు దేవునికి, కానీ యోనాన్ని ఎన్నుకున్నాడు ఆయన. ఎన్నుకొని ఈ నినివే పట్టణం పొమ్మంటే తర్షీషుకు పోయినాడు. పోయిన తర్వాత ఆ యొక్క పడవ బద్దలైపోయింది తుఫాన్ వచ్చి. 2వ అధ్యాయం 3వ వచనంలో, ఈ విధంగా చేస్తున్నావా బిడ్డ అని దేవుడు చూసినాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 2వ వచనము 17వ వచనం చూడండి. 1వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు గొప్ప మత్యం ఒకటి యోనాను మృంగివేవలని యెహోవా నియమించి ఉండగా యోన 3 దినములు ఆ మృత్యం యొక్క కడుపులో ఉండెను. ఇక్కడ దేవుని యొక్క నిర్ణయానికి, దేవుని చిత్తానికి ఆయన వ్యతిరేకంగా పోవడమును బట్టి దేవుడు చూసి ఒక తిమింగలంతో అక్కడ మాట్లాడుతున్నాడు. ఒక తిమింగలం, ఒక వీల్ అంటారు దాన్ని, ఊల్ అంటారు, పెద్ద జీవి అది సముద్రంలోనే. దాంతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి
యోనాని మింగు. అర్థమవుతుందా? రహస్యందల్ దర్యాల, నువ్వు వెళ్ళి మింగు యోనాని. ఎందుకంటే తన జీవితంలో దేవుని మాటకు ఎదురెళ్ళినాడు యోనా. వెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుణ్ణి కాదు అని అన్ని పక్కకు పెట్టి ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతే ఊరుకోడు దేవుడు. శ్రమలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, అయినా కూడా ఆయన నిన్ను, ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు వచ్చినా కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఇక అప్పుడు ఆ తిమింగలం కడుపులో ఉండి చూద్దాం ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆ మత్యం కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థన చేసినాడు. ఇక్కడ ఏం జరిగింది? ఆ కడుపులోకి పోయిన తర్వాత ఆ కడుపులో నుండి యోనా ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. ఈరోజు దేవుడు నీకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నా నువ్వు చేసే ప్రార్థన వ్యతిరేకంగా ఉన్నది. ఆయన దృష్టికి వ్యతిరేకంగా ఉన్నది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, కొంతమంది చెయ్యట్లేదు ప్రార్థన. ఇక ఈ అన్ని అనుభవాలు అయిపోయిన తర్వాత ఇక అర్థమైపోయింది యోనాకి, నేను చనిపోతా అని. చాప కడుపులో ఉండి 3 రోజులు ప్రార్థన చేస్తున్నాడు. ఆ మత్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థన చేసెను. నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరులు నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచుదననుకొంటిని. హృదయాన్ని మార్చుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ యొక్క శ్రమలను బట్టి యోనా ఏం చేసినాడు? నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను మరలా తిరగాలనుకుంటున్నా. ఎప్పుడైతే చాప కడుపులో ఉండి ప్రార్థన ఈ విధంగా చేసినాడో యోనా, ఆ తిమింగలం ఎక్కడ వాంతింగ్ చేసుకుంది తెలుసా? నినివే పట్టణం దగ్గర వాంతింగ్ చేసుకుంది. అక్కడ ప్రత్యక్షమైనాడు యోనా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎక్కడ? తర్షీషు. ఎక్కడ? నినివే పట్టణం. తర్షీషు అనే పట్టణంలో చాప మింగివేసింది. చాప కడుపులో ఉండి ఈ విధంగా ప్రార్థన చేస్తే నినివే, దేవుని చిత్తము దేవుని ప్రణాళిక ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఆ యొక్క తిమింగలము వాంతింగ్ చేసుకుంది. అక్కడ నుంచి బయటకు వచ్చి ఆ నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినాడు. ఈరోజు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా పని చేసినావు కాబట్టి ఒక బంధకంలో, యోనానేమో ఎటు వెళ్ళలేని స్థితిలో చాప కడుపులో ఒక బంధకంలాగా బంధించబడినాడు. ఈరోజు కూడా నీవు బంధకంలో బంధించబడినావు. బంధకంలో ఉన్నప్పుడు యోనా ప్రార్థన చేసినట్లుగా ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. ఈరోజు ప్రార్థన చేస్తే ఎక్కడైతే దేవుడు యోనాను, ఏ ఒడ్డునైతే యోనాను ఉంచినాడో అదే క్షేమకరమైన జలముల యొద్ద నిన్ను ఉంచబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబాన్ని నమ్మినావు, మోసపోయినావు. మనుషులు నమ్మినావు, మోసపోయినావు. దాని ద్వారా నీకు సమాధానం లేదు, నెమ్మది లేదు. నీకు నచ్చినట్లుగా అందం ఉంది కదా, సౌందర్యం ఉంది కదా, నీ ఇష్టానుసారం చోటుకు వెళ్ళినావు, నచ్చిన పనులు చేసినావు, ఎన్నెన్నో చేసినావు. దాని ద్వారా
ఒక ఊబిలో నువ్వు కూరుకుపోయినావు. దాని ద్వారా తిమింగలము కడుపులో ఈరోజు నువ్వు ఉన్నావు. అందులో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే దేవుని సన్నిధికి నువ్వు చూడు, దేవుని వైపుకు చూడు. అప్పుడు నీ జీవితము మార్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకే మనము దేవునికి శ్రేష్టమైన వాళ్ళం. అందుకే ఎంత శ్రమ పెట్టినా, ఎంత శోధన, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని నిందలు, ఎన్ని జరిగినా కూడా ఆయన నిన్ను విడిచిపెట్టట్లేడు. అంటే నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ మనస్సు ఏంటో, నీ ఆలోచన ఏంటో ఆయనకి తెలుసు. నువ్వేమేమి చెయ్యాలనుకుంటున్నావు, ఏమేమి కావాలనుకుంటున్నావు ఆయనకి తెలుసు. కానీ అవన్నీ జరగాలంటే నీకున్న బంధకాల్లో నుంచి నువ్వే బయటికి రావాలి. యోనాకి అప్పుడు అర్థం కాలే, తుఫాన్ వచ్చినప్పుడు కూడా అర్థం కాలే. ఎప్పుడైతే తిమింగలము కడుపులో మింగబడ్డాడో, కడుపులో ఉండి ఆయనకి చుట్టూ అగాధము కమ్ముకున్నది. అయిపోయింది నా పరిస్థితి, ఆయనకు అర్థమైపోయింది. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ ప్రార్థనతో బయటికి వచ్చేసినాడు. ఒకటే ఏమంటున్నాడు తెలుసా యోనా? నేను తల్లి గర్భంలో, చాప కడుపులో, చాప గర్భంలో ఉన్నప్పుడు పాతాళంలో ఉన్న, అగాధంలో ఉన్న మన ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన అదే చేస్తున్నాడు. నేను ఎక్కడున్నా కూడా నువ్వు ప్రార్థన ఆలకిస్తావు. పెంట కుప్పలో నుండి ప్రార్థన చేసిన ఆయన ఆలకిస్తాడు. నువ్వు ఎక్కడ ఉండి నువ్వు మొరపెట్టిన ఆయన ఆలకిస్తాడు. ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? యోనా చాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అదే అంటున్నాడు, అంధకారము నా చుట్టూ అలుముకున్నది, పాతాళంలో నుంచి నేను మొరపెట్టినాను, నా ప్రార్థన ఆలకిస్తావు. నువ్వు త్రోసివేయవు, నన్ను నెట్టివేయవు. ఇది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఏ పాపంలో ఉండు, ఏ బంధకంలో ఉండు, ఆయనకు అవసరం లేదు. నీ మనస్సు ఆయనకు కావాలి. నువ్వు పడుకో, చెదరగప్పుకో, ఎక్కడైనా నువ్వు పెంట కుప్పలో ఉండు, సమాధిలో ఉండు, నువ్వు ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చెయ్యి, నీ మనవి ఆయన ఆలకిస్తాడు. ప్రార్థన చేయి, అడుగు ప్రభువుని, గోజాడు, అంగలార్చు, ఏడువు, కనిపెట్టు. నీ పిల్లల గురించి, నీ యొక్క బిడ్డల గురించి, కోడల గురించి, నీ యొక్క భర్త గురించి, నీ భార్య గురించి, ఏ అగాధంలో ఉన్నావో, ఏ బంధకాలలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో అన్ని పక్కకు పెట్టాయి. నీవు చేసే ప్రార్థన దేవుని దృష్టికి యోగ్యమైనది. కానీ నువ్వు దానిని గుర్తించలేకపోతున్నావు, దానిని గ్రహించలేకపోతున్నావు. నా బ్రతుకు ఇంతే, నా ప్రార్థనను ఆలకించడు, నేను పాపిని, నేను పాపాత్ముని, నాలో ఏది లేదు, నేను నష్టపోయిన వాడిని, సమాజంలో విలువ లేదు, సంఘంలో విలువ లేదు, ఎక్కడ విలువ లేదు. దేవుడు కూడా నన్ను వదిలిపెట్టేసినాడు, దేవుడు కూడా నన్ను మర్చిపోయినాడు, ఆయన నన్ను చూడట్లేడు. అందుకే ఈ శ్రమలు, అందుకే ఈ బాధలు, అందుకే ఈ కష్టాలు అనుకుంటున్న నీకు ప్రభు అంటున్న మాట, ఆయన ఇంకా కూడా నీ స్వరము, నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చెప్పలో, నీ ప్రార్థన గొప్పది. నీ మనస్సు దేవుని మనస్సుతో నువ్వు నింపబడ్డావు. నువ్వు తెలుసుకో బిడ్డ, ఇంకా ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయి. నీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయి. అన్ని ప్రార్థనలోనే దాగి ఉన్నాయి. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేయండి.
కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన అయిపోయినాక కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేయండి. అయ్యా, ఈరోజు నాకు సాతానుడు తెచ్చిపెట్టే మనసు ఎన్నో ఉన్నాయి, అన్నిటిని దూరపరుస్తున్నాను. నాకు అర్థమైంది ప్రభువా, ఈరోజు నువ్వు నా మనవి ఆలకిస్తున్నావు. యోనా చేప గర్భంలో ఉండి ప్రార్థన చేసినట్లుగా నేనున్న బంధకాలలో నుండి నీ ప్రార్థన చేస్తున్నా. నన్ను విడిపించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. నా బంధకాలు తొలగిపోవాలి, నా కుటుంబం చక్కబెట్టండి ప్రభువా. ఏ సమస్యలలో ఉన్నానో బయటికి రాలేకపోతున్నాను, నడిపించయ్యా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది ఈ వాక్యం విన్నారో వాక్యం వారి హృదయంలో నిలిచి ఉండునుగాక, వారి హృదయాలు మార్చబడునుగాక. వారిని, వారి కుటుంబాలని దీవించి ఉన్నతమైన స్థానంలో ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ వాక్యం వారి హృదయం అనే పలక మీద రాసుకునే కృపనివ్వండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం.